సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఆటో డ్రైవర్ శ్రీనివాసులు ఇంటిని ధ్వంసం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటాడు శ్రీనివాసులు. అర్ధరాత్రి దాటాక టీడీపీ నేతలు ఇంటిని ధ్వంసం చేశారు. గతంలో జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆ స్థలాన్ని ఆటో డ్రైవర్ శ్రీనివాసులకు 3,30,000కు అమ్మడంతో అందులో రేకుల షెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు ఆటో డ్రైవర్ శ్రీనివాసులు. వరదాపురం సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014లో 2 ప్లాట్లను ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నాడు టీడీపీ నాయకుడు వీరన్న. తన పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ శ్రీనివాసులు ఇంటి షెడ్డుపై టీడీపీ నేత వీరన్న కన్ను పడింది. దీంతో గత 4 నెలలుగా ఆ స్థలం తనదేనంటూ ఆటో డ్రైవర్ శ్రీనివాసులను ఖాళీ చేయాలంటూ ఇబ్బందులు పెడుతూ వచ్చాడు వీరన్న. టీడీపీ నేత చేసిన పనికి బాధితుడు ఆటో డ్రైవర్ శ్రీనివాసులు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. ఇంటి నిర్మాణానికి 10 లక్షలకు పైగా అప్పు చేశారని బాధితుడి బంధువులు తెలిపారు. వీరన్నపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు ఆటో డ్రైవర్ శ్రీనివాసులు. ఇంటిని కూలుస్తున్నారంటూ 2 టౌన్ సీఏ రెడ్డప్పకు ఫోన్ చేసినా పట్టించుకోలేదంటూ శ్రీనివాసులు వాపోయాడు. పోలీసులు న్యాయం చేయకపోగా టీడీపీ నేత వీరన్నకు అండగా నిలిచారని బాధితుడు శ్రీనివాసులు బంధువులు చెబుతున్నారు. నువ్వు కౌన్సిలర్ అయితే ఇప్పుడు నీకు అంత దౌర్జన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది? కట్టుకున్నావు కదా పక్కన, పోనీ నీ ఇంటి ముందరో నీ జాగాలోనో కట్టలే కదా, ఏదో మేము పక్కన ఇచ్చినారు కట్టుకున్నాం. అట్లనే నీకు ధీటీగా మేము కట్టాలని మేమేమి పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలే, ఏదో చిన్న గుడిసి మాత్రం వేసుకున్నాం. అది కూడా కూల్ చేసి మాకు ఇంత నష్టం చేస్తే ఇప్పుడు వాడు ఎట్లా బతకల్లా సార్? వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు రైలు కింద పడి సావల్లా. 10 లక్షల అప్పు ఉంది. కాలు పట్టు కూడా అమ్మినారు. మన పోలీసు స్టేషన్ లోకి పోవాలంటే డబ్బులు లేక కమ్మలు పిల్లలు చోళ్ళోటి పెళ్ళాం చోళ్ళోటి కుదగబెట్టి పోయి వాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి తిరిగినాము. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ₹1 జేసీబీని పిలుచుకొచ్చి దౌర్జన్యంగా ఇల్లు అంతా పగలగొట్టేసి అంతా పోయినాడు సార్. మాకైతే ఏం మా నాన్నగుని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు మాకు వచ్చేసి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు ఆల్రెడీ హాస్పిటల్ అంటే దెబ్బలు కొట్టినారు, రక్తం గాయాలు